హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే. సో మొత్తానికి ఇప్పటివరకు చాలా ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? మరి కూటమి వస్తుందా రాదా? ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ఏళ్ల పరిపాలనకి ఒక 24 గంటల తీర్పు వెలువడిన ఉంది. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కానీ అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు, లేదా కూటమి పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి అవుతారా, ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారనేది. అంటే సాధారణంగా ఏ ఎన్నికలైనా సరే ఎగ్జిట్ పోల్స్ ఏదో వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతర్జాతీయ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, లోకల్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా 100లో దాదాపుగా 80-85 ఎగ్జిట్ పోల్స్ కూటమికే ఇచ్చింది. కానీ అవన్నీ కూడా కొత్తగా పుట్టుకొచ్చిన సంస్థలు అంటున్నారు కదా చాలా మంది. ఒక 5-6 సంస్థలు మాత్రం వైసీపీకి ఇచ్చినాయి. అంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు కాలంగా అనుకూలంగా మాట్లాడుకునే పరిస్థితి మొత్తం అన్ని రాజకీయ పార్టీలో ఉంది. ఇప్పుడు ఆయన ఆరామస్థాన్ గారు ఇచ్చారు కదా, 24 గంటల తర్వాత ఆయన పోరామస్థాన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, మేము ఎందుకు చెప్తున్నామంటే అమరావతిలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ మా దళిత బహుజన కులాల మీద కానీ అన్నిటి మీద కూడా మేము ఉద్యమాలు చేసినాం. మేము గ్రామాల్లోనే తిరిగాం, ఆకాశాల్లో తిరగల. ప్రజలతోనే మాట్లాడాం, చెట్లతో ఆకులతో కొమ్మలతో మాట్లాడాం. 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద రాజకీయ పక్షాలు ఏ పోరాటాలు చేసినాయో అంతకు మించి ఉద్యమాలు చేసినాం. మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి కదా. అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి వచ్చారుగా, ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారుగా, భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారుగా, ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చారుగా, అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చారుగా, విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డు మీదకి వచ్చారుగా, మా దళిత బహుజన కులాల మీద జరిగిన డాక్టర్ సుధాకర్ కానీ, అర్చన కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ అరాచకాల మీద రోడ్ల మీదకి వచ్చారు కదా. అందరూ న్యాయస్థానాల కోర్టులకు ఎక్కారు కదా. ఇక రోడ్ల మీదకి రాని వాళ్ళు ఒకే ఒక సామాజిక వర్గం ఉంది అక్కడ, పోలీసులు. వాళ్ళు కూడా ఒకచి లోపల ఏడిశారు తప్ప స్టేషన్లో కూర్చొని వాళ్ళు కూడా బాగుకున్నది ఏం లేదు, బాగుపడింది ఏం లేదు. రేపు రిజల్ట్స్ నేను చెప్తున్నాను, సైకిల్ కిలకిల, గ్లాసు గలగల, కమలం కలకల, ఫ్యాన్ విలవెల, వలవల, ఈ రిజల్ట్సే రాబోతుంది. ఫ్యాన్ విలవెల ఆడిపోతుంది అయితే, విలవెల వలవల. అందుకని సాధారణంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లు తీర్పిస్తారండి. ఇప్పుడు 4,16,00,000 మంది ఓటర్లు ఓట్లు వేశారు. మొత్తం ఓట్లలో 3,39,00,000 ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి. ఈవీఎంలు ఏంటో భవిష్యత్తు చెప్తుంది. అంటే సాధారణంగా ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా నేను ఓడిపోతానని చెప్పదు, నేనే గెలుస్తానని చెప్పదు. మీకు 206 స్థానాలతో 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక అమరావతి కట్టి, ఒక పోలవరం కట్టి, ఒక పట్టిసీమ పెట్టి, పండక్కు ఒక బెల్లం మొక్క ఇచ్చి, ఒక నేతి చొక్క ఇచ్చి, చంద్రన్న బీమా అమలు చేసి, ఈ ఆరోగ్యశ్రీ, ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పథకాలు ఇవన్నీ కూడా అమలు జరిపి, ఆఖరికి పండుగ కానుకలు ఇచ్చి, క్రిస్మస్ కానుక, తోఫా కానుక, రంజాన్ కానుకలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఏమైంది? ఓడిపోయింది. వీళ్ళేదో వైసీపీ వాళ్ళు ఏదో భాష్యాలు కడుతూ ఉంటుంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకటే మంత్రం, ఆవు కథ చెప్తారు. ఆవు తెల్లగా ఉండును, గడ్డి మేయును, మళ్ళీ ఆవు తెల్లగా ఉండును, గడ్డి మేయును, పాలిచ్చును. మా 9 నవరత్నాల మేనిఫెస్టో మేము 34 సార్లు బటన్లు నొక్కాం. 2,47,00,000 రూపాయలు మేము ప్రజలకి పంపిణీ చేశాం. 2,47,000 కోట్ల రూపాయలు. ఇదే మాట. ఇవన్నీ కూడా ఎలా తెచ్చారు అంటే ప్రజల నుంచే తెచ్చిచ్చాం. మళ్ళీ ఆ మాట అంగీకరించరు వాళ్ళు. ఈ 2,47,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడవండి? ఎమ్మెల్యేలు అందరూ చందాలు వేసుకొని ఇచ్చారా? పోనీ మంత్రులందరూ కూడా వ్యవసాయం చేసి ఇచ్చారా? పొలాలు దున్నారా? హలాలు పట్టారా? ఎవరిచ్చినా ప్రజల సొమ్మే కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో రహదారులు లేకుండా చేసి, చెరువుల్లో నీళ్లు లేకుండా చేసి, ఇసుక లేకుండా చేసి, మద్యం విక్రయించి, ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా చేసి, దాదాపు ఎస్సీలవి, ఎస్టీలవి, ఆఖరికి 5 రూపాయల అన్నం గిన్నెను కూడా కాలదాన్ని. ఈ డబ్బులు మొత్తం కలిపి నువ్వు ఇచ్చావు.
ఇక దీని మీదే వాళ్ళు పీఠం వేసుకొని మేము గెలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఓటర్లు అలా ఉండరు. ఓటర్లు ఎంత అవకాశం వస్తే ముద్దు పెట్టుకుంటారో అంత వ్యతిరేకత వస్తే బుద్ధి మరీ చూపిస్తారు. కానీ ఎక్కువగా మహిళలందరూ కూడా ఒక 51% వరకు జగన్కే వేశారని చెప్పేసి ఒక నేషనల్ సంబంధించిన పత్రిక చెప్పింది, టైమ్స్ నో. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమల కింద 10,000 ఇచ్చిండు. ఇస్తే మహిళలందరూ కూడా కాళ్ళ పట్టీలు చేసుకోవటం, ముక్కు బేసలు బాగు చేసుకోవటం, చెవిదిద్దులు బాగు చేసుకోవడం చేశారు. ఆ రోజు కూడా ఏమనుకున్నామంటే ఈ మహిళలందరూ కూడా టీడీపీకి ఓట్లు వేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు, 1 గంట వరకు, తెల్లవారుజాము 4 వరకు కూడా ఓట్లు వేశారు, క్యూ లైన్లో నిలబడని చెప్పి భావించారు. వేశారా మరి? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అదొక ఇది, మాకు మహిళలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మా సంక్షేమ పథకాలు మహిళలకి వెళ్ళినాయి కాబట్టి. ఇప్పుడు మహిళా ఓటర్ ఒక విధంగా, భర్త ఒక విధంగా, కొడుకు ఒక విధంగా, ఇలా ఏమి ఉండరు సార్. ఎందుకంటే కాకపోతే చైతన్యాల్లో తేడా ఉంటుంది. విద్యార్థులు ఒక చైతన్యంతో ఆలోచిస్తారు, రైతులు ఒక చైతన్యంతో ఆలోచిస్తారు, మహిళలు ఒక చైతన్యంతో ఆలోచిస్తారు, మీలాంటి నాలాంటి జర్నలిస్టులు ఒక చైతన్యంతో ఆలోచిస్తారు, డాక్టర్లు, లాయర్లు ఒక చైతన్యంతో ఆలోచిస్తారు. వెరస ఏమవుతుందంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని సంతోషపెట్టిందా, ఏడిపించిందా? ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 5 ఏళ్లలో 2 ఏళ్ళు తీసేయచ్చు అంటారా? అంటే మరి మధ్యలో కరోనా వచ్చినట్టుంది కదా. 2 నెలలు తీసినా కూడా కరోనా కూడా పరిపాలనే కదా సార్. తీసేయటం ఏంటి? ముఖ్యమంత్రి కదా లేడా? అసలు ముఖ్యమంత్రి బాధ్యత కరోనాలోనే కదా. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా ఆపదలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి. కరోనాలో ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు? 3 గుడ్డ పీలికలు ఇచ్చిండు. ₹3.50 చొప్పున 3 గుడ్డ పీలికలు ఇచ్చిండు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ₹1000 పంచిండు. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఆ టైలర్కి డబ్బులు కూడా ఇవ్వాలా. టైలర్ కూడా డబ్బులు ఇవ్వాలా. అందుకని పరిపాలన అస్తవ్యస్తం అయి ఉంది కాబట్టి, ఇదంతా కూడా ప్రజలు చూశారు కాబట్టి తప్పనిసరిగా కూటమికి మద్దతుగానే ఓటు వేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక ఛాన్స్ అడిగారు, ఒక్క ఛాన్స్ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు, చూశారు. మీకు ఈ కాయ రుచి ఎలా ఉంటుందనేది మీరు తింటే కదా తెలిసేది. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు రుచి ఏంటో మాకు తెలియదు, ఇప్పుడు తెలిసిందిగా. ఆయన ఏం చెప్పాడు? నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని చెప్పాడు. మరి ఉన్న అమరావతిని నాశనం చేసి 3 రాజధానులు పెట్టి ఏమన్నాడు? ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్నాడు. కొండ మీద కూర్చుంటే కొండ మీద రాజధాని, కొండ కింద కూర్చుంటే కొండ కింద రాజధాని, దొడ్లో కూర్చుంటే దొడ్డి రాజధాని, పులివెందులో కూర్చుంటే పులివెందుల రాజధాని. అసలు రాజధాని, నేను బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న హైటెక్ సిటీలో హైదరాబాద్ వచ్చి చూశా. ఒక 2 బిల్డింగ్లు తీసుకుంటే హైటెక్ సిటీలో 2 బిల్డింగ్లు, ఆ బిల్డింగ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. కనిపిస్తుందా? ఆ దేదీప్యమాన ఆకాశ హార్మోన్లు. ఒక పక్క కుదేలైన ఒక రాష్ట్రము రాజధానే లేకుండా పోయింది. నిన్న జూన్ 2తో మా గడువు కూడా అయిపోయింది. హైదరాబాద్తో బంధం తెగిపోయింది. అవును. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మాకు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, కడప, నెల్లూరు, అనంతపురం, మా బిడ్డలందరూ కూడా హైదరాబాద్ ఎందుకు వస్తారు? బలోమంటూ ఉపాధి కోసం వస్తారు. అలా ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చే వాళ్ళు ఉన్నారండి. ఒక ముఖ్యమంత్రిగా దానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. ఇదే తెలంగాణలో ఒకప్పుడు పాలమూరు అంటే వలస పోయే ఊరు. పాలమూరు లేబర్కి ప్రసిద్ధి. వలసలు పోయేవాళ్ళు దుబాయ్లు, కువైట్లు, పనులు చేసుకోవటానికి. ఏం పనులు? పెట్రోల్ బంకుల్లో పనులు, హోటల్లో పనులు. ఈరోజు నా బిడ్డలు వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు వచ్చి హైదరాబాద్లో హోటల్లో పనులు చేస్తున్నారు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు. వీటన్నిటికంటే అసలు అరాచకాలు, కేసులు పెట్టటాలు, లేదా కొట్టటాలు, అట్రాసిటీ చేయటాలు. ఇప్పుడు మహిళలను కూడా వేధించారు కదా సార్. ఇప్పుడు రాజధాని అమరావతిలో పోలీసులు మహిళల చీరలు పట్టుకొని లాగారా? జాకెట్లు దించారా? పొత్తి కడుపులో దన్నారా? అసలు ఎవడమన్నారు మిమ్మల్ని భూములు అని ఒక డిఎస్పీ స్థాయి అధికారి అడిగాడా? మరి ఇది హననం కాదా? అంటే ఇవన్నీ కూడా ఓటర్లు పరిగణలో తీసుకుంటారని మేము అనుకుంటున్నాం, తీసుకున్నారని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను డాక్టర్ సుధాకర్ గురించో, వజీరా గురించో, అబ్దుల్ సలాం గురించో, ఈ జరిగిన దారుణాల గురించి, ఎస్ఐల మీద ఎస్టీ కేసుల గురించి, లేదా నాలాంటి బాలకోటైన కూడా భావ ప్రకటన స్వేచ్ఛను హరించి దాదాపు 16 సార్లు అవసర్స్ చేయటాలు, వీటన్నిటి గురించి నేను ఒకచి చెప్పను. కానీ ఎందుకంటే ఓటర్ తీర్పు ఇచ్చేశాడు కాబట్టి, అది నిక్షిప్తమై ఉంది కాబట్టి, 24 గంటల్లో వెల్లడవుతుంది కాబట్టి, తప్పనిసరిగా మేము భావించేది అంటే
ప్రజలు ఆవేదనల నుంచే తీర్పులు ఇస్తారు, వాళ్ళ యొక్క ఆందోళన నుంచి తీర్పిస్తారు. ఇప్పుడు అబ్బాని ఎవరంటారండి? దెబ్బ తగిలిన అంటారు. దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు, దెబ్బ తగలనోడు అబ్బా అంట కదా. మేము అబ్బా అన్నామా లేదా? కాకపోతే ఏంటంటే రాజకీయ పార్టీలు ఏంటంటే రాజకీయం చేసి ఒక మూక సైన్యంలాగా, ఒక సైకో సైన్యంలాగా ప్రజల్ని ప్రేరేపింపజేసి ఇప్పటికీ కూడా ఉన్న యథార్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్స్ చెప్పారు. ఈ ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబు నాయుడు గారి ఎగ్జిట్ పోల్స్, ఇవి జగన్మోహన్ రెడ్డి గారి ఎగ్జిట్ పోల్స్, ఇది మోడీ గారి ఎగ్జిట్ పోల్స్, ఇది రాహుల్ గాంధీ ఎగ్జిట్ పోల్స్. ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ నేను నమ్మమని నేనేం అన్నాం. వాడు జనంతో మాట్లాడి ఎగ్జిట్ పోల్ ఇచ్చిండు అంటే ఒక వాతావరణం, ఒక నానుడి నిర్ధారణ ఏం చేయలేడు. అవి కొన్ని ఖచ్చితం అవుతాయి, కొన్ని ఖచ్చితం కాకపోవచ్చు. అసలు నేను ఎగ్జిట్ పోల్స్ కూడా జోలికి కూడా పోట్ల, మేము అనుభవించాం కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులను కానీ గుండె వేసి చేసుకొని చెప్పండి, వాళ్ళు ఏమన్నారు సార్? మొట్టమొదట వై నాట్ 175 అన్నారు. ఇప్పుడుందండి ఆ నినాదం. ఎవడన్నా దమ్మున్నోడు వైసీపీ నాయకుడు వై నాట్ 175 అని అనగలరా? ముఖ్యమంత్రి అనగలరా? ముఖ్యమంత్రి గారు కూడా అనలేదు కదా. మొన్న ఏమన్నారు? రిప్లై దగ్గరికి వెళ్ళి 151+ అన్నాడు. మరి ఎందుకని లేకపోయాడు 175 అని? ఇప్పుడు కూడా 151+ అని అనగలుగుతాడా? మీకు ఆరా మస్తాను కూడా ఎంత ఇచ్చాడు? 95 అబో. ఓట్ షేరింగ్ ఎంత? కూటమికను వైసీపీకి 1.9%, అంటే 2%. 2% ఓట్ షేరింగ్ ఎట్టి పరిస్థితిలో ఉండదు సార్. ఓటర్ ఎప్పుడు కూడా నీకు అన్నం పెట్టాలంటే నీకే పెట్టేస్తాడు, నాకు పెట్టాలంటే నాకు పెట్టేస్తాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఓటర్కి మరోసారి అనిపించింది అనుకోండి, ఆడిగే పెట్టేస్తాడు తల్లిని తీసుకెళ్ళి. కాదు ఈయన అన్నంలో దుమ్ము పోస్తున్నాడు అని అనిపించింది అనుకోండి, కూటమికి పెట్టేస్తాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు ఆయన ఎవరి మాట వినలేదు సార్. మీకు తెలుసో లేదో, మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రధానమైన హెడ్డింగ్ పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి ప్రధానమైన కారకుడు, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారండి. వాళ్ళు ఇచ్చిన ముదనష్టపు సలహాలు, ఒక దుర్మార్గమైన సలహాల మూలానే ఇలా అయింది. ఇప్పుడు దుర్యోధనుడు కూడా శకుని అతన్ని నాశనం చేస్తాడు. దుర్యోధనుడు కొంత ఆత్మగౌరవంతో మంచివాడే. ఈ శకుని పక్కన ఉండేసేసి, నువ్వు ద్రౌపదిని పట్టకరా, నేను పాచికలు ఆట ఆడతా, పాచికల్లో ఓడిచ్చేస్తా, వాళ్ళ అడవులు పంపించేస్తా, భార్యను కాస్తాడు పందెమాడు. ఇలాగనే 46 మంది సలహాదారులు సార్ ఆంధ్రప్రదేశ్కి. 6,80,00,000 రూపాయలు వాళ్ళే తిన్నారు. మరి ఒక్కో సలహాదారు ఎంత తిన్నాడు మీరు ఆలోచించండి. అందుకని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో సమీక్షించుకున్న పాపాన పోలేదండి. మేము చెప్పటం కాదు, ఉద్యమకారులు చెప్పటం కాదు, న్యాయస్థానాలు చెప్పినప్పుడు కూడా, సాక్షాత్తు హైకోర్టు చెప్పినా కూడా 3 రాజధానులు పెట్టే అర్హత శాసనసభకు లేదు. ఆల్రెడీ ఒకసారి శాసనసభ తీర్మానం జరిగింది. మీకు 3 రాజధానులు కావాలి, లేదు 30 రాజధానులు కావాలంటే విభజన చట్టాన్ని సంప్రదించాలి, విభజన చట్టంలో సవరణ చేసుకోవాలి, ఢిల్లీ వెళ్ళాలని న్యాయస్థానం చెప్పినా కూడా ఓసారి 3 రాజధానులు వెనక్కి తీసుకున్నానంటాడు, ఓసారి ఉండయి అంటాడు, ఓసారి లివ్ అంటాడు. కర్నూలుకి హైకోర్టు తీసుకెళ్ళలేదంటాడు కోర్టు దగ్గర, ఇదిగో ఉందని బయట మాట్లాడతాడు. ఈ విధమైన అబద్ధాల పరిపాలన సాగింది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్పు మరోమారు ప్రజాస్వామ్యంలో వేకు అవుతుందండి.